ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ తుది జాబితా విడుదల చేసింది. 38 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 10 చోట్ల అభ్యర్థుల మార్పు జరిగింది. గతంలో ప్రకటించిన వారి ప్లేస్లో కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల మార్పు జరిగింది. నిన్న 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ప్రకటించిన వారి ప్లేస్లో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఈ మార్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం 10 చోట్ల అభ్యర్థులను మార్చినట్టుగా తెలుస్తుంది. తాజాగా 38 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఏపీ కాంగ్రెస్. రామకృష్ణ జైన్ అవుతున్నారు. రామకృష్ణ, ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ తుది జాబితా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎన్ని స్థానాలకు ఈ అసెంబ్లీ జాబితా విడుదల చేశారు? అలాగే మార్పులు చేర్పులకు సంబంధించి ఎలాంటి కసరత్తు సాగింది? అయితే ఏపీ కాంగ్రెస్ లో అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి క్రితమే కేఐసిసి అనౌన్స్ చేసింది. మిగిలిన 38 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను అనౌన్స్ చేయడం జరిగింది. వీటిలో కొన్ని స్థానాలకు మాత్రం అభ్యర్థులను మార్చారు. మరి చూసుకున్నట్టుగైతే దాదాపుగా 38 స్థానాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని అనౌన్స్ చేయడం జరిగింది. మరి కొన్ని లెఫ్ట్ పార్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక అభ్యర్థుల జాబితాగా ఒకసారి చూసుకున్నట్టుగైతే మాత్రం కీలకమైన స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. మరి ఈ దాదాపుగా హిందూపురం, రాయపురం, హిందూపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, ఆలూరు, ఆదోని, అలాగే బనగానపల్లి, ఇక శ్రీశైలం, అవనిగడ్డ, ఆలగడ్డ, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, ఇలా ఈ కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులకి సంబంధించిన కొంత సర్వే రిపోర్టు తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్టు తయారు చేయడం, ఆ రిపోర్ట్ లో వచ్చిన సర్వే నివేదిక ఆధారంగా కొంతమంది అభ్యర్థులను మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులను మార్చడం జరిగింది. మరి ఏదేమైనా సరే ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థులను పూర్తిగా ప్రకటించేసింది. ఇక ఒంగోలు చూసుకున్నట్టుగైతే ఒంగోలులో చురకపల్లి నాగలక్ష్మి అని అనౌన్స్ చేశారు. ఇక్కడ ముందు బుట్టి రమేష్ బాబు ఉండేవాడు. అతని ప్లేస్ లో ఏమని మార్చడం జరిగింది. అలాగే కనిగిరిలో కదిరి భవానీ ప్లేస్ లో దేవరపల్లి సుబ్బారెడ్డిని పేరును ప్రకటించడం జరిగింది. ఇక కొవ్వూరు విషయానికి వస్తే మాత్రం నెబరంబాక మోహన్ ప్లేస్ లో నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించడం జరిగింది. ఇక అలాగే సర్వేపల్లి ఈ విషయంలో కూడా పూల చంద్రశేఖర్ ప్లేస్ లో పివి శ్రీకాంత్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. అలాగే గూడూరు ఎస్సీ విషయంలో డాక్టర్ యు రామకృష్ణారావును ప్రకటించారు. చిరుపూరి వేమయ్య ప్లేస్ లో ఆయన్ని ప్రకటించడం జరిగింది. ఇక సూలూరుపేట ఎస్సీ ఈ విషయంలో కూడా గాడి కిరక్ బాబు ప్లేస్ లో చంద్రమూడి శివ పేరును ప్రకటించడం జరిగింది. అంటే కొన్ని పేర్ల విషయంలో ఇతర పార్టీలు కూడా ఇటు వైసీపీ కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కానీ కొన్ని పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత వాటి విషయంలో గట్టి అభ్యర్థిని నిలబెట్టాలన్న ఉద్దేశంతో పేర్లు మార్పు జరిగింది. ఇది సహజంగా ప్రతి పార్టీలో కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంతమందిని మార్చడం అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ భారీగా అభ్యర్థులను చేంజ్ చేసింది ఇంతకు ముందు లిస్టుకి ఇప్పటికీ. అయితే కొంత ఎలాగైనా సరే శ్రీకాకుళం విషయంలో కూడా ఇంతకు ముందు పైడి నాగభూషణ్ రావు ప్లేస్ లో అంబటి కృష్ణారావుని అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అంటే ఎక్కువ సీట్లు గెలుపొందాలి, ఎలాగైనా సరే సీట్ల సంఖ్య పెంచుకోవాలి, ఓట్ల సంఖ్య పెంచుకోవాలి, స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పేసి అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో ఆ పేర్లు పంపించడం జరిగింది. మరి వాటిని మార్పులు చేర్పులు చేసి అధిష్టానం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను అనౌన్స్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద 38 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ఏపీ కాంగ్రెస్ తుది జాబితా విడుదల చేసింది. మొత్తం 10 చోట్ల అభ్యర్థులు మార్చారు. గతంలో ప్రకటించిన వారి ప్లేస్లో కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల మార్పు జరిగింది. నిన్న 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా 38 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుది జాబితాను ప్రకటించినట్లయింది.